రియల్ స్టార్స్. నమస్కారం. రియల్ స్టార్ ప్రోగ్రామ్కి స్వాగతం, సుస్వాగతం. రియల్ స్టార్స్. అంతవరకు ఏమాత్రం హీరో ఇమేజ్ లేని కమెడియన్ సునీల్ని హీరోగా పెట్టి చిత్ర పరిశ్రమలోని సూపర్ గుడ్ డైరెక్టర్ అనిపించుకున్నారు మన లక్ష్మీనారాయణ గారు. ఆ సక్సెస్తో వచ్చిన అవకాశాలని పట్టేయకుండా సెలెక్టివ్గా మూవీస్ చేయాలనుకున్నారు మన లక్ష్మీనారాయణ గారు. మరి ఆ యంగ్ డైరెక్టరే ఈ వారం మన రియల్ స్టార్. రియల్ స్టార్స్. నమస్కారం లక్ష్మీనారాయణ గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు చిత్ర పరిశ్రమకు రాకముందు, అంటే అందాల రాముడు కంటే సినిమా కంటే ముందు దర్శకుడిగా మీ అనుభవం ఎలా ఉంది? అంటే డైరెక్టర్ కాకముందు యాక్చువల్గా నేను మెడ్రాస్ వెళ్ళాను. అంటే డైరెక్టర్ అవ్వాలని తప్పనిసరి మెడ్రాస్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను బాగా అంటే ఇప్పుడు ఈ రోజులు అంటే అసిస్టెంట్ డైరెక్టర్ టక్మని జాయిన్ అవుతున్నారు, చేసేస్తున్నారు. రెండు సినిమా చేయగానే కట్ చేస్తే వాడు డైరెక్టర్ అయిపోతున్నాడు. అంటే ఆ రోజులు వేరు. అవును. వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఆ పోస్ట్ సంపాదించాలంటే దగ్గర నేను చాలా కష్టపడ్డాను. 1 year ఖాళీగా ఉన్నా, పోస్ట్ దొరకదు నాకు అసిస్టెంట్ డైరెక్టర్గా. సరే అనుకోకుండా నాకు వాకడప్ప గారు పరిచయం అయ్యారు. ఆయన ద్వారా అంటే ఆయనను కోటరంకృష్ణ గారు బాగా ఫ్రెండ్స్ అనమాట. ఆయన ద్వారా కోటరంకృష్ణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయిన తర్వాత ఆయన దగ్గర 4 సినిమాలు చేశాను. ఆ తర్వాత నేను అసలు మెడ్రాస్ వెళ్ళడానికి బేస్ ఏంటంటే దాసరి గారి దగ్గర చేద్దామని అసిస్టెంట్ డైరెక్టర్గా. అక్కడ ఆయన అప్పటికి ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇప్పుడు తగ్గింది అనమాట నేను వెళ్ళే టైంకి. సరే ఆయన ట్రై చేశాను ఫస్ట్ వెళ్ళడం, కుదరలా. సరే ఆయన శిష్యుడే కదా కోటరంకృష్ణ గారు, ఈయన కోటరంకృష్ణ దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్ జాయిన్ అయ్యాను. చేసిన తర్వాత 4 సినిమాలు చేసిన తర్వాత ఆయన దగ్గర ఆఫర్ వచ్చింది, దాసరి గారి దగ్గర వేకెన్సీ ఉందని. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళి కలిసి బ్లెస్సింగ్స్ అవి తీసుకొని నేను ఫస్ట్ ఆయన దగ్గర చేసిన సినిమా అమ్మ రాజీనామా. అక్కడి నుంచి కంటిన్యూగా నేను ఒక 6 years కంటిన్యూ చేశాను గురుగారి దగ్గర. చేసిన తర్వాత అప్పుడు వాకడప్ప గారికి నాకు బాగా రిలేషన్ బాగా పెరిగింది. అంటే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా నేను అయిపోయాను అనమాట. అదైన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మన బిఎన్ శ్రీనివాసరావు గారు డైరెక్టర్ అయ్యాడు. అప్పుడు శుభమస్తు ఫస్ట్ సినిమా, ఆయనది సెకండ్ సినిమా శుభాకాంక్షలు. ఆ శుభాకాంక్ష టైంలో నన్ను అంటే ఆయన బాగా ఫ్రెండ్ అనమాట బిఎన్ శ్రీనివాసరావు గారు. సరే ఖాళీగా ఉన్నా కదా లక్ష్మీనారాయణ, మరి మన సినిమా చేస్తావంటే చేస్తానన్న. అప్పుడు శుభాకాంక్షలు చేశాను అనమాట. ఆ శుభాకాంక్షలు అయిపోయిన తర్వాత దానికి అసోసియేట్ నేను అయిపోయిన తర్వాత ఈ సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఏంటంటే తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు ఆర్బి చౌదరి గారు. దానికి టోటల్గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన వాకడప్ప గారు. నాకు శుభాకాంక్ష సినిమా అయిపోయిందండి. అయిపోయిన తర్వాత కొంచెం 2 months 3 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు. అప్పారావు గారు అన్నారు, అరే మరి చేస్తావరా సూపర్ గుడ్ ఫిల్మ్స్లో, మరి స్టార్ట్ చేస్తున్నట్టు చేస్తానన్నా. అప్పుడు మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాం. అప్పుడు సూర్యవంశం కోఆర్డినేటర్ జాయిన్ అయ్యాను అనమాట. ఆ సినిమా అంటే నేను వర్క్ డెడికేషన్ నాకు ఎక్కువ, బాగా డిసిప్లిన్ ఉంటుంది అదంతా. నేను ఆ సినిమా కోఆర్డినేటర్ ఆ కంటిన్యూగా ఆ బ్యానర్లో ఆల్మోస్ట్ అన్ని సినిమాగా నేను కోఆర్డినేటర్ చేసుకుంటూ వచ్చాను. నా వర్క్, నా టాలెంట్, అదంతా చూసి చౌదరి గారు సంక్రాంతి ముందు సినిమాకి ఆయన ప్రామిస్ చేశాడు, డెఫినెట్గా నీకు డైరెక్షన్ ఆఫర్ ఇస్తుంది అని. సరే అది అయిపోయింది. సంక్రాంతి లాస్ట్ మీద నా కోఆర్డినేటర్గా వెంకటేష్ బాబు సాంగ్స్కి టర్కీ వెళ్ళాం అనమాట. టర్కీ వెళ్ళి సాంగ్స్ చేసుకొని వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత గ్యాప్లో నా వర్క్ స్టార్ట్ చేశాను. చౌదరి గారిని అడిగి ఏంటి సార్ అంటే చెప్తాను అన్నాడు. సరే ఎట్లా కాదులే అని చెప్పేసి సునీల్ను ఆర్తి అగర్వాల్ ఫోటోలు గ్యాదర్ చేసుకొని నేను రమేష్ వర్మ డిజైనర్ దగ్గరికి వెళ్ళి డిజైన్లు చేయించాను. 10 డిజైన్లు. అందాల రాముడు అని వీడి ఫీలింగ్ ఆ టైటిల్లో ఆ ట్యాగ్లైన్ పెట్టాను అనమాట. 10 డిజైన్స్ చేసిన తర్వాత దాంట్లో నాకు 6 బాగా నచ్చాయి. 6 ఏం చేశారంటే ప్రింట్అవుట్ తీశాను. తీసేసి చౌదరి గారు మెడ్రాస్ నుంచి వచ్చారు. ఆయన చూపించాను అనమాట. చూసి ఆయన ఫ్లాట్ అయిపోయాడు, సూపర్గా ఉంది ఆ కాంబినేషన్. సరే స్టార్ట్ చేద్దామని చెప్పేసి అప్పుడు ఇమీడియట్లీగా దాన్ని ప్రాసెస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళు ఏంటంటే శ్రేయాని పెడదాం హీరోయిన్ అన్నారు. ఎన్వి ప్రసాద్ గారు, పారజన్ గారు, మన వాకడప్ప గారు. లేదండి శ్రేయ వద్దు సార్, వాళ్ళ అత్త చేద్దామని నేను
గట్టిగా పట్టుకున్నాను. అదే ఫస్ట్ టైం డైరెక్షన్ ఇస్తారంటే నేను అడ్డదెళ్ళగా మాట్లాడతావు అన్నారు వీళ్ళంతా. లేదండి సునీల్ ఆర్తి అంటే ఆ క్రేజ్ వేరండి, అమ్మ ఆర్తిలో మంచి ఫాలోయింగ్ ఉందండి అది అని చెప్పా. వాళ్ళు వినిపించుకోవాలి. సరే ఇక అది ఆ డిస్కషన్ 1 month ఆగింది, బ్రేక్ అయింది. సరే మళ్ళీ మెడ్రాస్ నుంచి చౌదరి గారు వచ్చారు హైదరాబాద్. వచ్చిన తర్వాత చౌదరి గారు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక్కనే వెళ్ళాను. ఏంటి ఏమైంది అని అడిగాను. అంటే సార్ శ్రేయని పెడితే ఈ రేంజ్ ఉంటుందండి, ఆర్తి పెడితే ఈ రేంజ్ ఉంటుంది, యువర్ చాయిస్ సార్. యాజ్ ఎ డైరెక్టర్గా నేను ఆర్తి వల్ల విల్లింగ్ అంటే అమ్మాయి అయితే బాగుంటుందని చెప్పాను. నేను ఆలోచించి ఓకే ప్రొసీడ్ అన్నాడు. ఇంకా ఆర్గ్యుమెంట్ లేదు. అప్పారావు గారు పిలిచాడు, వెళ్ళి ఆర్తితో మాట్లాడుతున్నారు. అప్పారావు గారు అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయి నేను సునీల్ పక్కన నేను చేయటువంటి చేయను అంత అమ్మాయి. అప్పారావు గారు సంతోషం, అరే అమ్మాయి చేయను అంటుందిరా సునీల్ పక్కన అన్నాడు. సరే నేను వస్తున్నాను అక్కడే ఉన్నా అప్పారావు గారు అని చెప్పి నేను వెళ్ళిన తర్వాత అమ్మాయి కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేశాను. సంక్రాంతి సినిమాలో భద్రాచలం నాకు ప్రామిస్ చేసే ఆర్తి గుర్తుందంటే, అవును దీప్తి గారు వేరే హీరో అయితే చేస్తాను కానీ ఈ హీరో నేను చేస్తాను, సునీల్ కామెడీ అని చెప్పి నీ చేయను దీప్తి గారు. అతి పిచ్చిదానా నువ్వు అదే అనుకుంటావు, సినిమాలో హీరో నువ్వే, కథ నీ చుట్టూ తిరుగుతుంది, నేను ఎక్కడ బాడీ అతను ఒక్కసారి కూడా నేను టచ్ చేయడు అని అమ్మాయి క్యారెక్టరేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పారావు గారు మహా సరే అప్పారావు గారు మీరు రెమ్యూనరేషన్ మాట్లాడుకోండి నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోయాను. అట్లా స్టార్ట్ అయింది సినిమా. ఈ అందాల రాముడు సినిమాకి సునీల్ని హీరోకి ఎందుకు పెట్టుకోవాలనుకున్నారు? దానికి ఇన్స్పిరేషన్ మా గురుగారు అండి, దాసరి గారు. మా గురుగారు ఫస్ట్ సినిమా తాతమన్నాడు, అంటే రాజ్బాబు హీరో అండి, కమెడియన్ పెట్టి తీసాడు. ఆయన ఆ రోజుల్లో పెట్టి తీసి సంవత్సరాల సినిమా నేను కమెడియన్ పెట్టి ఎందుకు తీయకూడదు అని నాకు స్ట్రైక్ అయ్యి, ఈ తమిళ్ యాక్చువల్గా ఇది అందాలని తమిళ సినిమా అండి. అంటే నాకు పాయింట్ నచ్చిందండి, తమిళ్ కంప్లీట్ దానికి మనకి 80% చేంజ్ చేశాను. ఓన్లీ స్కెల్టన్ ఉంటుంది, ఆ స్కెల్టన్లో కూడా వాళ్ళు విలను దాంట్లో హీరో, దాన్ని పాజిటివ్ చేసి 85% మొత్తం మార్చేశానండి. మార్చిన వర్షను చౌదరి గారు చెప్తే ఎక్స్ట్రాగా ఫీల్ అయిపోయాడు. అది సేమ్ సునీల్ గారు చెప్పారు, ఇది అంటే సూపర్గా సార్ చేద్దామని సునీల్ గారు యాక్సెప్ట్ చేశాడు. యాక్చువల్గా డైరెక్టర్గా అవకాశం వచ్చినప్పుడు ఏ డైరెక్టర్ అయినా సరే ఒక మాస్ ఓరియంటెడ్ చేయాలని కానీ ఒక యాక్షన్ ఫిల్మ్ చేయాలని కానీ అనుకుంటారు, కానీ మీరు రీమేక్ మూవీని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే నాకు నాకు కథ ఇంపార్టెంట్ మెయిన్ అండి. నాకు కథలో కొత్తదనం ఉందనిపిస్తే మాత్రం డెఫినెట్గా హ్యాండిల్ చేస్తానండి. నాకు అది పాయింట్ నచ్చింది. అంతకుముందు దాన్ని 5-6 డైరెక్టర్ హ్యాండిల్ చేసి వదిలేశారు, దాన్ని చేయలే. అసలు పాయింట్ బాగుంది, ఎందుకని ఇది మిస్ఫేర్ అవుతుంది చెప్పేసి ఆలోచించి దాన్ని నేను కంప్లీట్గా నా ఫ్రెండ్స్తో కూర్చొని దాన్ని మొత్తం ట్రీట్మెంట్ చేంజ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ చౌదరి గారు చెప్పారు. ఆయన అసలు సర్ప్రైజ్ అనమాట, విని చాలా బాగా వచ్చింది. దాన్ని అలాగే నేను సెట్కి తీసుకెళ్ళడం జరిగింది అనమాట. అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది పూర్తిగా? 22 years అవుతుందండి. 22 years. 22 years తర్వాత మీకు అందాల రాముడిలో ఒక మెయిన్ డైరెక్టర్గా మీకు ఒక మంచి పేరు వచ్చింది. రీమేక్ మూవీస్ చేయడం కష్టం అంటారా లేదా స్ట్రైట్ మూవీస్ చేయడం కష్టం అంటారా? అంటే నాకు తెలిసిన నాలెడ్జ్లో స్ట్రైట్ సినిమా చాలా ఈజీ అండి, రీమేక్ చేయడం చాలా చాలా కష్టం అనమాట. అది అందరూ హ్యాండిల్ చేయలేరు. అది రవిరాజ పినిశెట్టి గారు హ్యాండిల్ చేసేవాళ్ళు రీమేక్. అంటే ఆయన మా నేటివిటీ తీసుకొచ్చి ఆ స్టైల్ మార్చేసేవాడు. దాని తర్వాత ఆల్మోస్ట్ బీనే శ్రీనివాసరావు కూడా కొంచెం రీమేక్ ఎక్కువగా లైక్ చేస్తారు. ఆయన దాన్ని మన స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందని ఆయన స్టైల్కి మార్చుకుని చేస్తారు అన్నమాట. ఆ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. అంటే రీమేక్ అంటే ఏదో అది యాస్టీ తీయటమే అంటారు, చాలా తప్పది. అంటే వాళ్ళ నేటివ్కి వాళ్ళు అక్కడ చేసి ట్రీట్మెంట్ చేసి షూట్ చేస్తే సినిమా రిలీజ్ అయ్యింది. అది మనం నేటివిటీకి వచ్చేసరికి చాలా మార్పులు ఉంటాయండి. ఆ పాయింట్ మిస్ అవ్వకుండా కంప్లీట్ ట్రీట్మెంట్ మనం చేంజ్ చేసుకొని మన స్టైల్ అంటే మన తెలుగు పీపుల్కి ఏం కావాలని చూసుకొని చేసుకుని డెఫినెట్గా సక్సెస్ అయ్యేది. రీమేక్ అంటే స్ట్రైట్ సినిమా చేయడం చాలా ఈజీ. యాక్చువల్గా ఏంటంటే రీమేక్ మూవీస్ చేసేటప్పుడు నేటివిటీ దెబ్బతింది అనుకోండి, సినిమా మొత్తం రిస్క్లో పడిపోతుంది. అవునండి. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, దాని గురించి మీరేమంటారు? అది ఆ నేటివిటీ మిస్ అవ్వకుండా నేను ఎక్కువ కేర్ తీసుకుంటానండి. మెయిన్ అసలు తమిళ్ కానీ ఒక మలయాళం కానీ ఒక కన్నడ కానీ తీసుకుంటే మన అంటే ఆ పాయింట్ అది తీసుకున్నా కానీ ట్రీట్మెంట్ వచ్చేది కంప్లీట్ మన నేటివిటీకి వచ్చేస్తుందండి. ఆ నేటివిటీ మిస్ అవ్వదండి మన సినిమా. అందాలు ఉండండి కంప్లీట్ తమిళ్ వేరండి, ఆ తమిళ్ మరీ రాతగా ఉంటుంది. మన